ఇంటర్నెట్ స్టార్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ స్టార్ అంటే ఒక డబ్బా ఉంటది కదా, ఆ డబ్బాని ఎక్కువగా వాడినట్టయితే మీకు తెలిసేది ఇంటర్నెట్ స్టార్ అంటే ఏంటో. డబ్బాలాగా ఉన్నాడు కదండి. సరే మీరు అలా ఇక్కడున్న తెలుగు వారందరికీ నమస్కారం అండి. అంటే వస్తున్నప్పుడు ఐ బీన్ టు LA కపుల్ ఆఫ్ టైమ్స్, బట్ ఇక్కడికి వస్తుంటే ఐ వాజ్ ఎక్సైటెడ్ అనమాట. అంటే 2 minutes మాట్లాడితే స్టాప్ చేస్తాను. సో వస్తున్నప్పుడు అనుకున్నా అంటే ఇక్కడ అసలు ఎలా ఉంటుంది అంటే కనుక హైదరాబాద్లోనే ఉందండి, అందరూ మన వాళ్ళు అన్నారు. నేను చెప్పినది. సో వెల్ అంటే ఇలాంటి కన్వెన్షన్స్ దీస్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ వేర్ యూ కెన్ మీట్ వాట్ యూ డిడ్. సో ఇక్కడికి వచ్చాక మీరు చేసిన క్యారెక్టర్స్ నేను మాట్లాడేసాక మీరు మాట్లాడండి. సో అది ఈయన అంతే అండి, మా సీనియర్ కదా, ఆబ్వియస్గా ర్యాగింగ్ చేస్తుంటారు ఇలా నన్ను ఎప్పుడు. సో అనే మాట్లాడమంటారా? ఓకే. సో యా, చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ రావడం, కమింగ్ అండ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సో మచ్ ఫన్. థ్యాంక్ యూ. సరే, మీ అందరితోటి ఇక్కడ మా తమ్ముడు వచ్చాడండి. సరే, మా తమ్ముడితో చిన్న మాట్లాడే పని ఉంది. సరే, మా తమ్ముడిని పిలిపించు. చిన్నోడా బుల్లడా? చిన్నాడు. చిన్నోడా? చిన్నోడా? రేయ్ ఏంట్రా రేయ్ ఏంట్రా పూలకుండి ఎందుకు తన్నేవరా? రోజు నీళ్ళు వెళ్ళిపోతున్నారంటే తన్నేశారు. అందుకు తన్నేసారా? చిన్నోడా చెప్పరా, ఏదో చెప్తావని వాళ్ళందరూ చూస్తున్నారా? ముందు వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేయాలి. చెప్పు. నాట ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి, సోదరిమణులకి, తెలుగు వారందరికీ మీ బాయిలింగ్ స్టార్ బబ్బులు సవినయంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంది, అప్పుడే అరిస్తే ఎలాగా? 30 years అమ్మా, ఇక్కడ 30 years తమాయించుకుని నవ్వమంటారు. ముందు ఎవరు చెప్తావు చిన్నడా? తెలుగు డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, భాష మీద పట్టు, భాష మీద కమాండింగ్ ఉన్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో మిగతా వాళ్ళు లేరని కాదు, నాకు నచ్చినటువంటి మా సోదరుడు రాసిన డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అది ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు. ఎవరు? హరీష్ శంకర్ గారు. ఆయన సినిమాలు చాలా చేసావుగా నువ్వు? చాలా చేయలేదు, గబ్బర్ సింగ్ ఒకటి చేశాను, మిరపకాయ కూడా చేసావు. మిరపకాయ చేశాను. డైలాగ్ గబ్బర్ సింగ్లో డైలాగ్ చెప్తాముడు. రే ఎక్కడికి వెళ్తున్నారు? పోలీసులు అన్నా, పేరెంటాలు అన్నాక లేడీస్, ప్యాకెట్ అన్నాక పోలీసులు రాకుండా ఉంటారంటారా? ఎవరు తాంబూలం వాళ్ళకి ఇచ్చారు. ఇది అక్కడ కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నప్పుడు పృథ్వీ గారు, ఇది ఆయన స్పాండరీ పేపర్లో ఏముండదు, అక్కడక్కడ రాసి చెప్పించాడు. ఇలాంటి డైలాగ్స్ ఇచ్చే ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నోటి మీద 30 years ఆగరా, 30 years అనే మ్యానరిజం ఒక పాపులర్ హీరో చెప్పడం వల్ల ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక మొదలెడతాం. ఈ వేదిక మీద రావటానికి నాకు, మా ప్రవీణ్కి, మా హర్షకి ఫస్ట్ టైం ఇది. ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు ముఖ్యంగా ఈ అసోసియేషన్ వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు అభిమానులకి, మా సోదరిమణులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. 30 years ఇండస్ట్రీ అని చెప్పి ఒక డైలాగ్ తోటి ఒక సీను 2 సీన్లు చేసినా అలా నిలబడి వెళ్ళిపోయినా కూడా, అన్న ఇంకా చాలా పెద్ద రోల్ చేయాలంటే ఎవరు ఇస్తారండి, వస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఈ జర్నీలో ఈ సోదరుడు తమ్ముడు అంటాడు. కానీ ప్రవీణ్కి కానీ, నాకు కానీ, హర్షకి కానీ ఇండస్ట్రీలో ఉన్న ఏదంటే ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, ఎవరో ఏ పని ఇచ్చినా చేస్తామండి. అది పెద్ద చిన్న అని చూడం మేము. నిడివి ఎంత అనేది కాదు ముఖ్యం, పాత్ర ఎంతవరకు ఇంత ఉన్నా కూడా దాంట్లో మన మార్కు ఉండాలని చెప్పి అలాగా చేస్తూ వచ్చాం. లౌక్యం సినిమా ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు ఇక్కడ తీసుకొచ్చింది నాటాకి. సో లౌక్యం ఇంత విజయవంతం చేసినటువంటి, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా రైటర్ శ్రీధర్ సిపాన, శ్రీవాసు, గోపిమోహన్, కోన వెంకట గారు ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్లో నేను ఒక టీవీ యాక్టర్. దాంట్లో ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో ఇది పెడితే బాగుంటుంది బాయిలింగ్ స్టార్ అని చెప్పి ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఒక డైలాగ్స్ వస్తాయి. డైలాగ్ చెప్పు. నువ్వు అడుగు.
ఎవడరా నువ్వు? అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసల్ని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేనెవరో చెప్తా. బాంబులతో ఈ డుంబుని భయపెట్టలేరురా. ఈ బాంబులో వాడే అమోనియం మా అటక మీద ఉంటుంది. ఈ బాంబులో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తాం. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాటుడు వాటినాటుడు. అలాగా నాతోటి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ లౌకి ఇంటి ద్వారా చాలా డబ్బు సంపాదించారంట కదా? ఇంతకుముందు పాపం ఎవరో ఎమ్మెల్యే వచ్చారు, ఆయన ఏదో మాట్లాడుతుంటే పక్కకు వచ్చి ఏమండే 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 అని చెప్పారు. ఇక్కడికి వచ్చింది దేనికి? 2 రోజుల నుంచి నాటా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇచ్చారు మైకు, మాట్లాడాలి కదా. టైం లేదంటే ఎలా కుదురుతుంది? ఏందమ్ముడు చెప్పండి. టైం లేదు కానీ ఇప్పుడు లౌకి సినిమా తర్వాత గట్టి డబ్బు సంపాదించారంట కదా? నిజమే తమ్ముడు, నీకెలా తెలిసింది? బయట చెప్పుకుంటున్నారు. డల్లాస్లో ఇద్దరు వెళ్తుంటే మాట్లాడుకుంటున్నారులే. కానీ ఎంత సంపాదించారు? లౌక్యం తర్వాత 30 ఉంటుందా? 30. మరి ఆయన మంచి పనులు చేయొచ్చు కదా సొసైటీకి, పిల్లల్ని చదివించడం అలాంటివి. అది చేద్దాం అనుకున్నానండి, కానీ ఇక్కడ డల్లాస్ లాంటి ఊర్లో ఎవరు ఉంటారు? అందరూ రిచ్ పీపులే కదా. అవును, అది పాయింటే. కాదు, ఎవరన్నా ఇద్దరు పిల్లలు సరదాగా మీ డబ్బుతో చదువుకుంటారంటే చదివింతారా? హాయిగా చదివిస్తానండి. ఎవరన్నా ఒక ఇద్దరు చిన్నపిల్లలు రండమ్మా, పృథ్వీ గారు మిమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివింతారంట? అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివిస్తాం. అదే అది అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏమో ఒప్పుకోరు, కానీ చదివించండి. పిలవండి. రండమ్మా, రండి. ఏం చదువుదాం అనుకుంటున్నావు తల్లి నువ్వు? ఏం చదువుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఒకసారి మైక్. డాక్టర్ అంటే ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని? కోర్స్ పేరేంటి? డాక్టర్ చదవాలంటే ఏం చదవాలి? చెప్పది. ఎంబీబీఎస్. ఇంకోసారి చెప్పాను. ఎంబీబీఎస్. ఇంకోసారి. ఎంబీబీఎస్. నువ్వు చాలా చక్కగా చెప్పావమ్మా. నీకు డాక్టర్ కోర్సు వచ్చేసింది, బయలుదేరికి చదువుకున్నట్టు. నువ్వురా ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? డాక్టర్. 2 సార్లు డాక్టర్. అయిపోయింది. ఈ అమ్మాయి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.